ఆ భార్యాభర్త అన్యోన్య సహవాసము, అన్యోన్య దాంపత్యము కలిగి చాలా హ్యాపీగా జీవించేవాళ్ళు. కానీ భార్య ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. తనకు వచ్చినటువంటి అనారోగ్యం ఏమిటంటే తన శరీరం మీద ర్యాషెస్ వచ్చేస్తున్నాయి, తన శరీరం మీద పొక్కులు వచ్చేస్తున్నాయి, దద్దుర్లు వచ్చేస్తున్నాయి, తన ముఖం మీద దద్దుర్లు వస్తున్నాయి, శరీరం మీద దద్దుర్లు వస్తున్నాయి. అది భయంకరంగా దురదను పుట్టిస్తుంది. చాలా అందంగా ఉన్న భార్య కాస్త రోజు రోజుకు తన స్కిన్ డిసీజ్ వల్ల, ర్యాషెస్ వల్ల, దద్దుర్ల వల్ల రూపమంతా పాడైపోతుంది. తన ఆకారం వెళ్ళి అద్దంలో చూసుకుంటే తనకే అసహ్యం పుడుతుంది. తన మనసులో ఒక విధమైనటువంటి న్యూన్యత భావం, ఇన్ఫీరియారిటీ. ఈ రూపంతో నా భర్త దగ్గరికి వెళితే నా భర్త నన్ను చూసి చిచ్చి చేసుకోక ఇలాంటి ఏమందాం, కురూపిని పెళ్లి చేసుకున్నానేమిటి, ఆ ముఖం అంతా దద్దుర్లు, ఆ ఒళ్ళంతా దద్దుర్లు అని చెప్పి తను ఎక్కడ నన్ను చూసి బాధపడతాడేమో, తను ఎక్కడ నొచ్చుకుంటాడేమో, తను ఎందుకు బాధ పెట్టాలి అని చెప్పి ఆ భార్య తన భర్త దగ్గరకు ధైర్యంగా వెళ్ళేది కాదు. ఎందుకు వెళ్ళేది కాదంటే తను అసహించుకుంటాడని కాదు, తను నన్ను చూడలేక ఎక్కడ బాధపడతాడో, రోజు రోజుకు నా రూపం పాడైపోతుంది, రోజు రోజుకు నా ఆకారం పాడైపోతుంది. ఈ ఆకారం పాడైపోతున్నప్పుడు, ఈ రూపం పాడైపోతున్నప్పుడు అంత చక్కగా ఉండే నా భర్తకు నా రూపము ఒక ఇబ్బందిగా ఉండకూడదు, బాధ కలిగించకూడదు. తన ఆశ ఏంటంటే నా భర్త చాలా అందంగా ఉంటాడు, నేను అందంగానే ఉండేదాన్ని, కానీ ఆకారం పాడైపోయింది. ఈ స్కిన్ డిసీజ్ వల్ల మచ్చలు వచ్చేసినాయి, ముఖం అంతా మచ్చలు వచ్చేసినాయి. నా భర్త నేను బాధ పెట్టకూడదు, నా భర్త అసలు బాధపడకూడదు అని చెప్పి వెళ్ళి కలవడానికి కూడా ధైర్యం చేసేది కాదు. భర్త ఏమో దగ్గరకు వచ్చి చక్కగా తను లాలిస్తూ, ఆదరిస్తూ, ఎంతో ప్రేమగా చూసుకున్నా సరే తను మాత్రం దూరంగా ఉండేది. ఒకరోజు భర్త తన ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్ళిన తర్వాత తనకు ఫోన్ వచ్చింది, తన భర్తకు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో 2 కళ్ళు పోయినాయి. ఆ ప్రాంతంలోనే యాక్సిడెంట్లో వైద్యం చేయించుకొని ఆ తర్వాత భర్త ఇంటికి వస్తే 2 కళ్ళు పోయినాయి. ఇక నల్ల కళ్ళు జోడి పెట్టుకునే తిరగాల్సి వచ్చింది. తనకు కళ్ళు కనిపించవు. ఇప్పుడు భర్తకు కళ్ళు కనిపించకపోతే అతను బెటర్ అంటారా? స్కిన్ ఎలర్జీ ఉన్నా, దద్దుర్లున్నా, రూపం మీద మరకలు మచ్చలు వచ్చేసినా కనీసం కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు నడిపించాలా భర్తని? ఇప్పుడు భార్య బెటర్ అంటారా, భర్త బెటర్ అంటారా? భార్య బెటర్ అయింది. అయ్యో నా ప్రియమైన భర్తకు కళ్ళు పోయినాయే అని చెప్పి భార్యే దగ్గరుండి అన్నీ చూసుకునేది. అతనికి కళ్ళు లేవు కాబట్టి భార్య పక్కనున్నప్పుడు మనసారా హత్తుకునేవాడు, మనసారా ప్రేమించేవాడు, మనసారా మాట్లాడేవాడు, తనతో సమయం గడిపేవాడు, తన పక్కనే ఉండేవాడు, తనకి ఏ లోటు లేకుండా అన్ని విధాల సమకూర్చి పెట్టేవాడు. కానీ కళ్ళు లేవు. భార్య ఏమో నా భర్తకు కళ్ళు లేవే అని చెప్పేసి తనే కళ్ళు అయ్యి భర్త బయటకు ఎప్పుడు వెళ్ళినా సరే తనే తీసుకెళ్ళేది, ఎక్కడికి వెళ్ళనా తను తీసుకెళ్ళేది. ఎప్పుడైతే భర్తకు కళ్ళు పోయినాయో భార్య తన భర్త కళ్ళుగా ఉండాలని చెప్పి తన రోగాన్ని మర్చిపోయింది, తన స్కిన్ డిసీజ్ను మర్చిపోయి నా భర్తకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని పడి తన భర్తకు అన్నీ చేసి పెట్టేది. భర్త ఏమో సంతోషంగా తనతో పాటు సమయం గడిపేవాడు. ఇప్పుడు ఎందుకంటే తన భర్త కళ్ళు లేవు కదా, కాబట్టి ఇప్పుడు తనను చూడలేడు కదా, తన రూపం ఎంత పాడైపోతున్నా తనకు తెలియదు కాబట్టి తను ధైర్యంగా భర్తను కలిసేది, ధైర్యంగా పక్కనే కూర్చునేది, ధైర్యంగా భుజాల మీద చేయేసి ఆదరించేది. ఆ భర్త కూడా ధైర్యంగా హత్తుకునేవాళ్ళు. భార్యాభర్తలుగా కలిసి దాంపత్య జీవితాన్ని సంతోషంగా జీవించేసేవాళ్ళు. భార్యకు ఆ భయం పోయింది. నా భర్త ఎక్కడ దిగులు పడతాడో, ఎక్కడ బాధపడతాడో, నా ఆకారం పాడైపోతుందని చెప్పి ఎక్కడ
మనసులో నొచ్చుకుంటాడో అనే బాధ, భయం భార్యకు లేదు. ఎందుకంటే భర్తకు కళ్ళు లేవు కాబట్టి. భార్య ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతా ఉన్నప్పటికీ కూడా తను చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే, అయ్యో నా భర్తకు కళ్ళు లేవు, కళ్ళు లేని భర్తను చూసుకోవడమే నా బాధ్యత అని చెప్పి భర్తకు సకల సేవలు చేస్తూ, ఆ భర్త ఏమో తను కళ్ళు లేకపోయినా ఉద్యోగం చేస్తూ, తను సంపాదించాల్సింది సంపాదిస్తూ, భార్యకి ఏ లోటు లేకుండా ట్రీట్మెంట్ చేయిస్తూ అంతా బాగుంది. ఒకరోజు భార్య చచ్చిపోయింది. ఎప్పుడైతే భార్య చచ్చిపోయిందో, సమాధి కార్యక్రమాలు చేశారో, చాలామంది స్నేహితులు వచ్చి ఆ భర్త పక్కన కూర్చున్నారు. ఒరే, ప్రమాదవశాత్తు నీ కళ్ళు పోయినాయి, నీ కళ్ళు పోయినప్పటి నుంచి కూడా నీ భార్య నీ కళ్ళుగా మారింది, తనే నీ చేయి బట్టి నడిపించింది, కానీ నీకు కళ్ళుగా ఉన్న నీ భార్య ఇప్పుడు కన్ను మూసింది. ఈ అంధత్వంతో, ఈ గుడ్డితనంతో నువ్వు ఎలా బ్రతుకుతావురా అని చెప్పి స్నేహితులు వచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన కళ్ళజోడు నెమ్మదిగా తీసేశాడు. నల్లని కళ్ళజోడు తీసేశాడు. కళ్ళు తెరిచాడు. అందరినీ చూస్తున్నాడు. రే, నాకు నిజంగా కళ్ళు పోలేదురా, చక్కగా నేను చూడగలను. అదేంట్రా, యాక్సిడెంట్ అయింది, కళ్ళు పోయినాయి అని చెప్పి నువ్వు కళ్ళజోడు, నల్ల కళ్ళజోడు, కళ్ళు పోయినాయి కాబట్టి ఎవరికి ఆ కళ్ళు కనిపించకూడదు, పోయిన కళ్ళు కనిపించకూడదు అని చెప్పి నల్ల కళ్ళజోడు పెట్టావు కదరా. లేదురా, నా భార్య స్కిన్ డిసీజ్తో రోజుకు తన రూపాన్ని కోల్పోతున్నప్పుడు, నన్ను చూడ్డానికే తనకు కష్టమైనప్పుడు, ఇంత అందమైన భర్తకి నాలాంటి కురూపి లాంటి భార్య దొరకడం అది ఆయన దురదృష్టం. నేను మాటికి ఈ రూపం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎక్కడ మనసులో నొచ్చుకుంటాడో అని చెప్పి నాకు దూరం అవుతుందిరా. నా భార్యకు నేను దూరం కాకుండా, తన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తనకు అండగా సంపూర్ణంగా భరోసా నేను ఇవ్వాలి అని అంటే నాకు కళ్ళు ఉండకూడదురా. కాబట్టే నా భార్య నొచ్చుకోకుండా చివరి శ్వాస వరకు సంతోషంగా ఉండాలని చెప్పేసే నేను కళ్ళుండి కూడా కళ్ళు లేనివాడిగా జీవించానురా. కారణం తెలుసా, నా భార్య నాతోనే ఉండాలని చెప్పి, నా పక్కనే దర్జాగా వచ్చి కూర్చోవాలని చెప్పి, ఎక్కడ నా కళ్ళతో తనకున్న బలహీనతను, రుగ్మతను, ఆ దద్దుర్లను, ఆ ర్యాషెస్ని చూసి నేను బాధపడతానేమో అని చెప్పేసి నాకు దూరంగా జీవిస్తున్న నా భార్యను చూసి కళ్ళుండి కబోదిగా జీవించానురా. తుది శ్వాస వరకు నా భార్య హ్యాపీగా ఉండాలని చెప్పే కళ్ళు లేనివాడిగా జీవించాను. ఈ భర్త చేసింది ఏంటో చెప్పండి. ఆ భార్యను మనపూర్వకంగా ప్రేమించాడు. ఎప్పుడో తెలుసా, అందంగా ఉన్నప్పుడు కాదు, ఆకారం బాగున్నప్పుడు కాదు. భర్తలో నీ భార్య అందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, దేవతలా ఉన్నావు అని మెచ్చుకోవడం కాదు. నీ భార్య ఆరోగ్యం ఒకవేళ బాగులేకపోయినా, ఆకారం ఒకవేళ కోల్పోతున్నా, ఒకవేళ బరువు పెరుగుతున్నా, అనారోగ్యాన్ని బట్టి బక్కచిక్కిపోతున్నా, నువ్వు అనుకున్నంత అందంగాను ఆకారంగాను ఉండకపోయినా, నీ భార్యను ప్రేమించాల్సినటువంటి బాధ్యత నీకుంది.